ఉన్నప్పుడు మేము ఏది చేసినా ఎదురు లేదు, మేమే దేవుళ్ళం, మేమే అంతా, మేమే సర్వం, మేము దైవ సమానులం అంటూ కల్వకుంట్ల ఫ్యామిలీ చేసినటువంటి ఇది అధికారం పోయేసరికి అంతా తారుమారైంది, తల్లకిందులైంది. ప్రజలు ఒక్కసారి నమ్మకం పోతే, నమ్మకం అనేది చాలా ముఖ్యం. అది ఎవరికైనా కూడా ప్రజల్ని పరిపాలించే పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే ప్రజలు మర్చిపోతారు. అట్లాగే వ్యక్తిగతంగా వ్యక్తులైనా కూడా వాళ్ళ డైలీ లైఫ్లో నమ్మకం అనేది లేనప్పుడు, ఎవరు నమ్మకపోతే, ఎవరిని ఆ నమ్మకం అనేది లేకపోతే మనిషి జీవన మనుగడే చాలా కష్టమైపోతుంది. మరి అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పెట్టి అదొక ఉద్యమ సంస్థని రాజకీయ సంస్థగా మార్చి కాపలా కుక్కలాగా ఉంటుందని చెప్పినటువంటి కేసీఆర్ మరి ఏం చేసిండు, మొత్తం తన కూతురు, బిడ్డ, మేనల్లుడు, మరి ఇంకా వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయో బాబాయ్ అదే తమ్ముడు కొడుకు సంతోష్ రావు, అల్లుళ్ళు ఎక్కడెక్కడో, మరి ఇంకా వేరే కేసుల్లో కూడా మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాంపరింగ్ దానికి సంబంధించిన ఇది చూస్తూ ఆయన ఆ కులం పరంగా చేసినటువంటి కుట్రలు ఇవన్నీ అన్నీ అంతా దౌర్భాగ్య పనులే తప్ప ఒక్కడు కూడా 10 కాలాలు సమాజంలో చరిత్రలో, తెలంగాణ చరిత్రలో చెప్పుకోవడానికి అంటే గుర్తుండిపోయే విధంగా ఒక్క పని చేయలే. ఇప్పుడు ఆడపిల్లలంటే ఈ సారా వ్యాపారాలు అవి ఇవి చేస్తే సమాజం హర్షిస్తుందా? ఆ అరెస్ట్ అయితే తెలంగాణ దుఃఖించాలా, తెలంగాణలో భూకంపం రావాలా, వస్తుందని అనుకున్నారు వాళ్ళు. కానీ తెలంగాణ సమాజం అసలు పట్టించుకోలేదు. ప్రజలు మీకు అధికారం ఎందుకు ఇచ్చిర్రు? నీళ్లు నిధులు నియామకాలు అని చెబితే తెస్తామని చెప్తే దాని వెనక ఎవరి రక్తం మీద మీరు అధికారంలోకి వచ్చారు? 1200లకు పైగా సబ్బండ వర్గాల బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే అదేదో ఒక 6-7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పి చేసి ఆ క్రెడిట్ మొత్తాన్ని కొట్టేసి తెలంగాణ సాధించింది నేనే అని చెప్పి ఆ క్రెడిట్ని అంతా మింగేద్దామని చూసి, సర్లే ఎవరో ఒకళ్ళ నాయకుడు ఉండాలి కదా, మన భాష గోస యాస తెలిసినోడు, సరే ఎక్కడి నుంచి వచ్చిన మూలాలు ఎక్కడైనా, ఎందుకంటే ప్రపంచంలో ప్రతి మానవుడు మూలాలు ఒక దగ్గరే ఉండవు. సో రాజకీయంగా ప్రతిదాన్నే రాజకీయం చేసుకుంటాం కాబట్టి అందులో భాగం. సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆ దిశగా బంగారు తెలంగాణ, సువర్ణ తెలంగాణ అన్నారు. ఏం చేశారు? ఆయన కుటుంబాన్ని సువర్ణం చేసుకున్నాడు. దరిద్రం అంతకుముందు ఏముంది? ఒక 50-60 ఎకరాలు మామూలుగా ఉండొచ్చు. మరి ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల సంపదని పోగొసిర్రు? అదంతా ఎవరిది? మన తెలంగాణ బిడ్డలు కాదా? పేదవాళ్ళది కాదా? ఉద్యోగాలు నియామకాలు అని ఒక నినాదం ఉద్యమంలోనే పెట్టారు కదా. ఆ నియామకాలు ఏం జరిగినాయి? ఆయన కుటుంబం, ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు, అల్లుళ్ళు, బిడ్డలు ఎక్కడెక్కడో ఆయన కులస్తులను పెట్టి కాళేశ్వరాన్ని ఒక ఏటీఎంగా మార్చుకుని, మిషన్ భగీరథను కూడా ఒక ఏటీఎంగా మార్చుకుని ఇవన్నీ చేశారని చెప్పి ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ ఉంది. అది ఇప్పుడు మనం చూసాం కదా, కాళేశ్వరం ఎంత సోయగా కట్టారు. మనం చూస్తున్నాం సికింద్రాబాద్ పోతే అక్కడ క్లాక్ టవర్ దగ్గర ఒక చర్చి ఉంటుంది. అది 1892 అంట. అది ఇప్పుడు కొత్తగా కట్టినట్టు ఉంటుంది ఆ చర్చి. అంటే ఒక చర్చిను కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటేనా అనేది కదా పాయింట్. ఇక్కడ 200-150 సంవత్సరాలు కట్టినా బిల్డింగ్ చెక్కు చెదరలేదు. ఎందుకు? అవినీతి జరిగింది కాబట్టి అది అట్లా జరిగింది. అక్కడ అది నిజంగా కట్టాలి, అసలు అది పనికొచ్చే ప్రాజెక్టు కాదు. అది వేరే ఏదో ప్రాజెక్ట్ని దాన్ని ప్లాన్ మార్పించి అంతా చేసి చేసి చివరికి కూతురుని కూడా అడ్డం పెట్టి లిక్కర్ స్కామ్ చేద్దామని చెప్పి ఎక్కడ డబ్బులు దొరికితే వస్తాయి అనుకుంటే 1000 కోట్లు ఏ అవకాశాన్ని వదలకుండా ఆడపిల్ల అడ్డం పెడితే రేపొద్దున ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో ఏది ఇష్యూ బయటకు వస్తే, స్కామ్ బయటపడితే కూడా అదే మరి కొంత సింపతి ఉంటుంది. ఆడపిల్ల మీద టార్గెట్ చేశారు అనేది సమాజం మనకు అది పొలిటికల్గా ఒకవేళ ఓడిపోయినా అది మనకి గెయిన్ అవుతుంది, గెలిస్తే డబుల్ అవుతుంది అని చెప్పి దారుణమైన పనికి మాలిన ఆలోచనలే అవన్నీ. దాని మనకి ఇదే కనపడతా ఉంది. ఇప్పుడు అధికారం పోయాక మరి ఆయన ఇంకా సెట్ కాలే. 2019లో ఇదే పరిస్థితి అక్కడ చంద్రబాబు నాయుడికి ఎదురే షాక్. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 40 ఏళ్ళు పార్టీ ఇండస్ట్రీ టీడీపీ. అరే ఏం జరిగిందో అర్థం కాలే. 23 సీట్లకే పరిమితం చేస్తే 175 అసెంబ్లీ సీట్లలో లాస్ట్లో పసుపు కుంకుమ అని చెప్పి ఆడబిడ్డలకి 10,000 ఇచ్చాం కదా,
ఇంక మందే ఎదురు లేదు సరే అనుకుంటే అసలు ఆయన ఊహించని జీర్ణించుకోలేనటువంటి రిజల్ట్ ఇచ్చారు. ఆయనకు 1 సంవత్సరం పట్టింది బయటికి రావడానికి. బహుశా పాపం 10 ఏళ్ళు పవర్లో ఉన్నారు. మంది మార్బలం ఎక్కడికి పోతే అక్కడ దండాలు దశకాలు లేనిపోని యాక్టింగ్లు, అధికారంలో మరి పౌలు గన్మెన్లు మరి సిటికేస్తే ఎన్నో జరిగిపోతాయి. ఇవన్నీ సైకలాజికల్గా ట్యూన్ అయి ఉంటారు కదా, ఎవరైనా అంతే కదా. ఒక 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 దర్జా, ఒక హోదా ఇదిలో ఉన్నప్పుడు అది సడన్గా పోతే ఇదంతా తాత్కాలికం కాదు అనే మైండ్ సెట్ డెవలప్ చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు అది ఆ ఫ్యామిలీ అంతా తల్లడిల్లిపోతావు. లిక్కర్ స్కామ్లో చివరికి ఆమె ఎక్కడ దాకా వెళ్ళింది? సరే, ఇది రాజకీయ ప్రేరేపితం, రాజకీయం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీజేపీ మా స్టాండ్ చాలా క్లియర్గా ఉంది, తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తాము, బీఆర్ఎస్తో మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని గట్టిగా ఎస్టాబ్లిష్ చేయడానికే చేస్తున్నది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే మరి అప్పుడే అరెస్ట్ చేయాలి కదా. చేస్తే ఇది చట్టపరంగా జరుగుతుందా, చట్టం తన పాలన చేసుకుంటూ పోతే అది ఇంకో రకంగా ఉండాలి. కరెక్ట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు ఇవన్నీ అనేది నాలాంటి మీలాంటి మనలాంటి వాళ్ళందరికీ డౌట్లు రావడం కామనే కదా. సో చూస్తే క్లియర్ పిక్చర్ ఇది. మొత్తం మీద అయితే తెలంగాణ దుఃఖించట్లేదు, మంచిగా అయిందిలే అనుకుంటున్నారు. మా డబ్బులు, మా సొత్తు అంతా 1000 కోట్లు విదేశాల్లో, దుబాయ్ల్లో, అక్కడ బుర్జా ఖలీఫాలో ప్లాట్లు, 40 లక్షల వాచ్లు, మరి అక్కడ బంగారం షాప్కి వెళ్తే అక్క ఏమి బిల్లులు కూడా ఇవ్వదనేది మన అందరికీ అటు తెలిసినటువంటి విషయమే కదా. ఎక్కడ పోతే అక్కడ అంతే బ్రాండ్. కేసీఆర్ కూతురు కవిత ఎంపీ, మాజీ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్సీ, ఇట్లా పవర్ని అడ్డం పెట్టుకుని, తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించుకున్నారు. ఈరోజు ప్రజలు కూడా పూర్తిగా కోపోద్రిక్తులు అవ్వరు. వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ బాధలను పట్టించుకోకుండా, అంటే ఇప్పుడు తెలంగాణ ఇంటింటికి ఒక బిడ్డ చదువుకున్నోడు ఉన్నాడు. ఈ రోజున ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారా లేరా? ఇప్పుడంటే సరే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మెల్లగా ఉద్యోగాల మేళా స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం కనీసం ఒక 25,000 ఉద్యోగాలు, టీచర్ పోస్టులు తీయాల్సిందే, తీయకపోతే పక్కన పెట్టాల్సిందే. అంతకు మించిన సామాజిక భద్రత మన దేశంలో లేదు. మన మధ్యతరగతి కుటుంబాల పిల్లలకి కానీ ఎవరికైనా అది ఖచ్చితంగా తీయాల్సిందే. తీయకుండా కాకమ్మ కథలు చెప్తే నడవదు. సో అదే జరిగింది. అసలు ఏమన్నా ఉందా? అసలు ఉద్యోగాలు మాట్లాడితే మరి బరిలక్కని ఎంత ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఫస్ట్లో. ఆ అమ్మాయి ఏదో అమాయకంగా పాపం ఏదో ఉద్యోగం రావట్లేదు, ప్రయత్నం చేస్తే ఇదవుతుంది, మా అమ్మ 3 బర్రెలు కొని వచ్చిందనే పాపానికి ఆ అమ్మాయిని జైల్లో పెట్టించి చేసి చివరికి ఏమైంది? అది ఇంతింతాయి ఒట్టుడింతాయి అన్నంత చందంగా ఎలక్షన్స్ టైంలో ఆ అమ్మాయి ఒక ఉద్యమ నాయకురాలు అయిపోయి నిరుద్యోగుల పక్షాన నిలబడి, ఇండిపెండెంట్గా నిలబడేది, సోషల్ మీడియా వెనక నిలబడే దాన్ని ఇంకా చేసింది. వాస్తవానికి ఏ ప్రభుత్వం కూడా 100కు 100% గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ అసలు ఆ కోణాన్నే నిర్లక్ష్యం చేసి ఈయన కుటుంబం, ఈయన కూతురు, ఈయన కొడుకు వీళ్ళే వేలాది కోట్లు, లక్షలాది కోట్లు సంపాదించుకోవాలి, జనరేషన్స్ వీళ్ళ అధికారంలో ఉండాలి అన్నట్లుగా చేశారు కదా. సో కర్మ రివర్స్ అంటారు కదా, కర్మ సిద్ధాంతం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత చేసినట్లే. మీరు తెలంగాణ సమాజం మొత్తాన్ని దోచుకున్నారు అవుట్ రైట్గా. సో ఈ రోజున అమరవీరుల కుటుంబాలకి మీరు చేసిన దోపిడీలో నుంచి డబ్బులు తీసి ఆ కుటుంబాలకి ఇవ్వాలి అని ఒక వాదన కూడా బయలుదేరుతావు. సో అది కరెక్టా కాదా మీరే చెప్పుర్రి. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎవరు డబ్బది? అంతంత దోపిడీయా? ఉద్యోగాలు మరి మధ్యతరగతి కుటుంబాలు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పిల్లగాడు లేదా ఒక ఆడబిడ్డ చదువుకొని ఉన్నారు. డిగ్రీయో, బీఈడీయో, బీటెక్కో, ఎంటెక్కో అంతా చేసి క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు కదా. వాళ్ళకి ఏమన్నా చూసిర్రా? మాట్లాడితే పోలీసు ఉద్యోగాలు ఎందుకు? ఈ ధర్నాలు చేసే వాళ్ళని ధర్నా చౌక్ బీకి పడేసి అక్కడ పెట్టేసింది. ఇప్పుడు శరం లేకుండా వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. వీళ్ళు స్వేచ్ఛనిచ్చారా? ప్రజల స్వేచ్ఛను కూడా హరించేశారు. నియంతలు. మామూలుగా ప్రపంచంలో అడాల్ఫ్ హిట్లర్ పెద్ద నియంత అని చెప్తారు. ఆయనకి 10 రెట్లు తయారయ్యారు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట వస్తే చాలు జైల్లో పోలీసు కేసు, కొట్టించటమో, తిట్టించటమో, భయపెట్టడమో, లేదంటే ఇంకా ఇప్పుడు జర్నలిస్ట్ రఘుని అప్పుడు ఎట్లా అరెస్ట్ చేశారు? పోలీసులతో పెట్టి చేపిస్తారా? అది ప్రజాస్వామ్యమా? సో కాబట్టి అన్నిటికీ ఇది పాప పరిహారం కిందనే ఈ రోజున తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది. ఏమంటారు? అవునా కాదు? ఇప్పుడు ఆమె అరెస్ట్ అయితే ఏంటి? కేసీఆర్ అరెస్ట్ అయినా పెద్దగా
అవ్వాల్సింది ఏంది? ఆయన ఏమన్నా ఈ సమాజం కోసం నిజంగా నిలబడి దళితులను ఉద్ధరిస్తానన్నాడు, పేదవాళ్ళని ఉద్ధరిస్తానన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి అన్నాడు. ఏమీ లేదు. ఆయన సంపాదించుకుంటూ మంచిగా వాళ్ళ కొడుకు కూతుర్లు విదేశాల్లో కూడా అల్లుళ్ళు వాళ్ళ కులస్తులు బాగా బలపడ్డారు. ఫోన్ ట్యాంపరింగ్లు అది ఆ కేసు అది మామూలుగా ఉందా? అది ఎక్కువ మాట్లాడకూడదు, కానీ తవ్వితే అది బయటపడుతుంది, చాలా బయటకు వస్తుంది. దాంతో వెళ్ళడం ఖాయమే అనిపిస్తూ ఉంది మొత్తం మీద. సో అక్క జైలుకి వెళ్ళినా ఏదైనా కూడా రాజకీయంగా తను చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధాలు, తను ఆడిన ఆటల్లో తను ఒక బ్యాలెన్స్గా ఉండాలి. ఈ లిక్కర్ కేసులు నాకెందుకు నాయన, ఇది నాది అవదన్న ఆ రోజున మరి చెప్పుండొచ్చుగా తను. నేను నా నియోజకవర్గం ప్రజలకు కొంత సేవ చేసుకుంటా. అసలు సేవ అనేది ఆమె ఇదిలో ఉందా? ఇదిలోనే ఉండదు అసలు. ఆమె కులస్తులు, ఆమె ఎక్కడ ఏమున్నాయి, ఎట్లా గెయిన్ చేసుకోవాలి ప్రాపర్టీస్, విదేశాల్లో ఎట్లా కొనాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఫట్ వ్యాపారం అంతే. తనకు పవర్ ఒక వ్యాపార ఆయుధం, సంపదల్ని ఇది చేసుకోవడానికి అన్నట్లుగా వ్యవహరించినట్టుగా మనకు అర్థమవుతుంది కదా. లేదంటే నిజంగా వాళ్ళు కష్టపడి ఈ సమాజం కోసం వాళ్ళు త్యాగం చేసుకుంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు ఎక్కడ బెంగాల్లో అప్పుడు 4 దఫాలుగా సిపిఎం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. మరి అప్పుడు అక్కడ మాణిక్ సర్కార్, వీళ్ళంతా సోమనాథ్ చటర్జీ, వీళ్ళంతా రోల్ మోడల్స్. వాళ్ళల్లో ఏమైనా లక్షణాలు ఉన్నాయి? వాళ్ళ సమాజం ధనవంతుల కుటుంబాల్లో పుట్టి చెగువీరా, మరి ఆయన పుట్టుకతోనే చాలా ధనవంతుడు. వాళ్ళతో పోల్చకూడదు, అసలు పోలిక కూడా వీళ్ళు అర్హులు కాదు. మరి ఆయన అసలు రాజకీయాల్లో రాకముందు ఎట్లా ఉండేవాడో కేసీఆర్, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే భయమేస్తుంది. ఊరు నాయన ఇంత దారుణమైనటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి ఇంతకాలం సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని పరిపాలించింది అని భయపడుతుంది సమాజం. వామ్మో, ఇంకొక టర్మ్ వచ్చి ఉంటే ఏమైపోయేదో, ఈ ఫ్యామిలీ చేతుల్లో మన తెలంగాణ ఇది. వాళ్ళ మీద నాకేం వ్యక్తిగతమైనటువంటి ఇది లేదు. నా బాధ వేదన అంతా పేద బడుగు బలహీన వర్గాల బిడ్డల గురించి ఆలోచించకపోవటం. ఉద్యోగాలు సక్రమంగా నెలకి సంవత్సరానికి ఒక 15,000, 20,000, 15,000 కనీసం అట్లా 10,000 టీచర్ పోస్టులు తీసుంటే ఒక ప్రాసెస్ అనేది నడుస్తుండేది కదా. 100% ఉద్యోగాలు ఇంపాసిబుల్, గవర్నమెంట్ ఏది తీయలేదు, అది ప్రజలకు కూడా తెలుసు. కానీ దాన్ని అసలు నిలిపేసి ధర్నాలు చేసే వాళ్ళని కొడటానికి, వాళ్ళకి పోలీసులను ఒక ఆయుధంగా వాడుకోవడానికి, పోలీస్ జాబులు 5,000, 6,000 నోటిఫికేషన్ ఇవ్వటం, భర్తీ చేయడం, ఇచ్చామనడం, అవేనా జాబులు అంటే? లేదంటే అవుట్ సోర్సింగ్. మనకు ఆర్థిక భద్రత కలిగితేనే కదా డెవలప్మెంట్ జరిగేది. అది ఎట్లా వస్తుంది? ఆర్థిక భద్రత ద్వారా సామాజిక భద్రత వస్తుంది. ఇవి రెండూ లేకుండా చేసి ఆయన కుటుంబానికి, ఆయన కులస్తులకే ఈ తెలంగాణ వనరులు మొత్తాన్ని దోచిపెట్టిండు. సో అటువంటి ఆయన కూతురు ఈరోజు తిహార్ జైల్లో ఉంటే ఏంటి, లేదంటే ఇంకెక్కడ ఉంటే ఏంటి, మనకేంటి? పడాలా, శిక్ష పడాల్సిందే. కాకపోతే అది రాజ్యాంగబద్ధంగా జరిగితే బాగుంటుంది. కానీ మరి ఇట్లా మరీ రాజకీయాలకి ఇట్లా ఉపయోగించి చేయడం అనేది మరి వ్యవస్థలను భ్రష్టు పట్టించడం అనే అంశాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఏదేమైనా ప్రజలు అప్రమత్తం అవ్వాల్సినటువంటి ఈ సంఘటనలు కూడా ఇవన్నీ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వీళ్ళు మనకు తెలియకుండా అమ్మేస్తారు, అందులో డౌటే లేదు. కవితక్క, నువ్వు సారా వ్యాపారంలో చేయడం తప్పు, మొదట అందులో ఇరుక్కోవడం తప్పు. నువ్వు తెలంగాణ ఆడబిడ్డల మరి పరువు ప్రతిష్టలనే నువ్వు దెబ్బకొట్టినావు కాబట్టి నువ్వు పరువు తీసినావు. నువ్వు వేరే పనులు ఇంకా ఎన్నో చేస్తా ఉన్నావు కదా, నీకు వేరే దందాలు ఉన్నాయి, వేరే ఇవి ఉన్నాయి, అవి ఓకే. మరి సారా వ్యాపారం కూడా ఎందుకు నీకు? వీటిలో ఇరుక్కోవడం ఇవన్నీ. ఇప్పుడు మీ నాయన చూడు ఏం చేసిండు, నిన్ను అడ్డం పెట్టి సింపతి గెయిన్ చేద్దామని అనుకోండి. బయటపడుతుందని తెలుసు ఆయనకి, బయటపడకుండా ఏమి ఉండదు. రాజకీయంగా అంత అమాయకుడు కాదుగా. సరే బయటపడితే ఆడపిల్ల కదా, సమాజం దీన్ని ఒక పొలిటికల్గా మనం గెయిన్ చేసుకోవచ్చు అనుకున్నాడు. ఎప్పుడు ప్రకృతి వాస్తవాలను మెల్లగా అయినా సరే అన్నం బయటేస్తుంది. ఇప్పుడు ఏవి ఎక్కడెక్కడెక్కడ దాచిపెట్టినా ఒక పెద్ద తుఫాను వస్తే వరదలు కానీ ఏమైతే మొత్తం కొట్టుకుపోవటం అన్నీ బయటపడతాయి. ఇది కూడా అంతే, ఒక పొలిటికల్ తుఫాన్. ఇప్పుడు మీరు చేసినవి మీకే, ఎవరు చేసింది వాళ్ళకి రివర్స్ అవుతుంది అంటది కదా మరి భగవద్గీత. కర్మ సిద్ధాంతం అంటున్నారు కదా, అదే ఇప్పుడు అదే మీరు అనుభవించక తప్పదో. మీరు తెలంగాణ సమాజాన్ని అవుట్ రైట్గా దోచేశారు.
అని ఆవేదన పడుతున్న తెలంగాణ బిడ్డల యొక్క ఇదిని మీరు అర్థం చేసుకోలేదు ఏ అధికారంలో ఉన్నప్పుడు. సో కాబట్టి ఇప్పటికైనా మీరు దోచుకున్న సంపదలో సగం ఏదో ఒక ట్రస్ట్ పెట్టి కనీసం తెలంగాణ సమాజానికి మేలు చేస్తే బాగుంటుంది.